హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ లెగ్గానే మీకు ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడైతే ముందుకు వచ్చాను. ఇదేంటి అర్థమైంది కదా, సిన్నమన్ స్టిక్, దాల్చిన చెక్క, దీన్ని నేను పౌడర్గా చేసుకున్నాను. అసలు ఈ రెండింటి మీకు ఎందుకు చూపిస్తాను అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాటర్లో నేను బాయిల్ చేస్తాను. అంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో 10 గ్రామ్స్ లోపు అనమాట యాక్చువల్గా. సో ఆ యొక్క పౌడర్ని ఇందులో వేసి బాగా బాయిల్ చేస్తారు. అంటే 2 గ్లాసులు వాటర్లో బాయిల్ చేయగా మనకి ఎంత వస్తుందంటే 1 గ్లాస్ వస్తుందన్నమాట. అలాగా ఈ కషాయాన్ని చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే, మనం బాగా లావుగా ఉండేవాళ్ళు కొంచెం స్లిమ్గా అవుతారనమాట. ఇది తాగడం వల్ల బాడీలోని ఫ్యాట్ లెవెల్స్ మొత్తం కరుగుతూ వస్తుంది. సో దీనివల్ల మనం న్యాచురల్గా పొందే వెయిట్ లాస్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది షుగర్తో బాధపడుతూ ఉంటారు. నవ్వేడేస్ చాలా మందులు వాడడం, అది ఇది చాలా రకాల వీడియో తీసుకోవడం, మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి. కానీ మెడిసిన్స్కి వెళ్ళడం కన్నా మనం న్యాచురల్గా ఏదైనా తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ అనేది ఒక పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ మన ఫుడ్ కంట్రోల్ కానీ లేదంటే ఇటువంటి న్యాచురల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలి. ఇందులో చాలా బెనిఫిట్ ఉందన్నమాట. యాక్చువల్గా మనం ఈ కషాయాన్ని తాగడం వల్ల బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ హైగా వెళ్ళకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అదొకటి చాలా మంచి బెనిఫిట్ ఒకటి. అది కాకుండా ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మన మెదడుని చురుగ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇది కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తూ ఉంటుందన్నమాట చాలామందికి. సో అలాంటివి కూడా ఉండకుండా, అసలు మతిమరుపు లాంటివి కాకుండా ప్రతిదీ కూడా జ్ఞాపక శక్తితో ఉండేటట్లు సో ఇది సహకరిస్తుందన్నమాట. సో ఇలాంటివన్నీ మనం న్యాచురల్గా ఉండే రెమెడీస్ అన్నీ చేయడం వల్ల మనకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. మీరు దీన్ని అంటే బిర్యానీలో వేసుకొని తినడం కన్నా ఇలా పౌడర్లా చేసుకొని కషాయంలా మరిగించుకొని తాగితే చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి మంచివన్నీ న్యాచురల్ హెల్త్ మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎప్పుడు హానికరం ఉండదు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, దాల్చిన చెక్క పౌడర్ తీసుకునేటప్పుడు మాత్రం 80 గ్రామ్స్ లోపు మాత్రం ఉండాలి. మీకు గ్రామ్స్ ఎలాగో తెలియదంటే కొంచెం అనమాట. మరీ టీ స్పూన్లో కొంచెం ఒక హాఫ్, మరి పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్లో హాఫ్ తీసుకొని మరిగించుకోవచ్చు ఒక 2 గ్లాసెస్ వాటర్లో. ఆ తర్వాత మీరు 1 గ్లాస్ వాటర్లో కొంచెం ఒక 60 ml, ఓ 90 ml, అంటే జస్ట్ టీ తాగినట్టు, మరి అంత ఎక్కువ కాదు, కొంచెం టీ తాగినంత వరకు ఓకే. అలా తీసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. మరీ ఎక్కువ తీసుకుంటే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అంటే, దానికి ఏంటంటే రివర్స్ అనమాట. దాన్ని ఏదైనా సరే, ఇదే కాదు, ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే అతిగా తీసుకోకూడదు. సో అతిగా తీసుకుంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం తీసుకుంటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఏదైనా సరే అది. సో అందుకని చెప్పేసి 10 గ్రామ్స్ లోపు మాత్రమే తీసుకోవాలి, అంతకని ఎక్కువ తీసుకోకూడదు. సో ఇంకా దీనికోసం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే చాలా వీడియోస్, రెఫరెన్స్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోండి తీసుకునే ముందుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది తీసుకున్నా సరే 10 గ్రామ్స్ లోపు మాత్రమే తీసుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, subscribe my YouTube channel 3 Bihari.